ఈ యొక్క పిల్లల్ని మీరు అన్నట్టుగా ఎంతగా ఎగిరిస్తాము. ఈ పాఠశాల అన్నటువంటి పిల్లల్ని మేము ఎగిరించడానికి చూస్తామన్నారు. మొన్ననే చూసాము, మండల స్థాయిలో చూసుకుంటే మన అల్లంపుటు పాఠశాల ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే జిల్లా లెవెల్ కూడా మన స్కూల్లోనే కనబరిచింది. అంతేకాకుండా ఇంకా చాలా దాని రాష్ట్ర లెవెల్ గోల్డ్ మెడల్ కొట్టించుకున్న గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చింది మన పిల్లలు చదువుతున్న పాఠశాల పిల్లలే. మనకు ఇక్కడ మన పిల్లల్ని ఇక్కడ చదివించడం అంటే మనకు ఎంతో గర్వకారణం. నేనంటే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మా పిల్లోడు కూడా రాష్ట్ర లెవెల్ దగ్గర వెళ్ళి అక్కడ కూడా గెలిచి వచ్చాడంటే కప్పుల్ని నాకు వాట్సాప్లో పెట్టేసరికి చాలా మంది వేసారు. ఇప్పుడు వెంటనే మన హెచ్ఎం గారు కూడా నాకు ఫొటోస్ పెట్టారు. చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఒక స్కూల్ ఉందంటే అక్కడ స్టాఫ్ ఉంటే సరిపోదు, విద్యార్థులు ఉంటే సరిపోదు, అక్కడ నడిపే నాయకుడు కూడా కావాలి. అటువంటి వాతావరణంలో మన హెచ్ఎం గారు, ప్రధాన ఉపాధ్యాయుడు గారు చక్కగా, నేను ఎప్పుడు వచ్చినా చూస్తుంటాను, ఉపాధ్యాయుడిలాగా అసలు ఎక్కడ వచ్చిన పిల్లలతో ఉంటారు తప్ప కానీ ఎక్కడో ఆఫీస్ రూమ్ లో కూర్చున్న రోజులు ఒక్క రోజు కూడా నాకంటే కనిపించలేదు. మేము వచ్చిన వెంటనే ఎప్పుడూ గేట్ గారి దగ్గర కనిపిస్తారు. ఏ పిల్లాడు ఇక్కడ అంటే బయట వెళ్ళకుండా చూసుకోవడానికి చక్కగా మేము వచ్చినప్పుడు కూడా మాతో పాటు చక్కగా కలిసిపోతుంటారనమాట. అటువంటి ఉపాధ్యాయులు మన ప్రధాన ఉపాధ్యాయులు దొరకడం, అందులో ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడాను ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఇంకా చెప్పనవసరం లేదు. మా పిల్లల్ని నిజంగా సార్ ఎక్కడికో తీసుకెళ్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్ మీ ప్రజలందరికీ, ఇంకా పనిచేసిన సిబ్బంది అందరికీ. అయితే మా పిల్లోడికి మార్కులు బాగానే వచ్చింది సార్, సంతోషిస్తున్నా. 50కి 40 మార్కులు అంటే గర్వపడాల్సిన విషయమే. కాకపోతే ఈ భౌతిక శాస్త్రం, సామాన్య శాస్త్రానికి కొంచెం మార్కులు తగ్గుతున్నాయి సార్. అది కొంచెం నోటెడ్ చేసుకోండి సార్, దయచేసి ఏమనుకోకండి. ఆ సబ్జెక్ట్కి కొంచెం తగ్గుతుంది. అంటే ఈ సెకండ్ ఎపిఐ 2లో ఎలాగంటున్నారంటే, నేను అడిగిన మా బాబుకి ఏంటో ఇంత తగ్గిందంటే, ఫస్ట్ ఎపిఐ 1లో అంత మార్కులు వచ్చింది కదా, 50కి 40 డాటీ వచ్చింది, 45 వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసరికి 40 ఎందుకు వచ్చింది అంటే చెప్పారు, లేదు డాడీ ఇక్కడ ఎపిఐ 2లో సిలబస్ కొంచెం పాత రాసేటప్పుడు పాత సిలబస్ వచ్చింది, కొత్త సిలబస్ రాలేదన్నారు. సంతోషమే. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించవలసింది ఏంటంటే, మన స్కూలు మన ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా ఎక్కడికో తీసుకెళ్తున్నారు మన పిల్లల్ని. కాబట్టి గమనించి ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులు పిల్లోడి ఖచ్చితంగా మనం గైడ్ చేయాలి. ఎలా చదువుతున్నా ప్రతిసారి ఇప్పుడు ఈ 3 నలుగురు అక్కడికి వెళ్ళగలిగినారంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైంలో 10 మంది మన పాఠశాల నుండి వెళ్ళగలగాలి. 10-20 మంది కూడా వెళ్ళగలిగితే మన స్కూల్కి మంచి పేరు, మన ఉపాధ్యాయులకు మంచి పేరు, మనకు మంచి పేరు. మన పిల్లోడు జిల్లా లెవెల్లో, మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో వెళ్ళాడంటే చాలా సంతోషం. కాబట్టి అందరూ పేరెంట్స్ కూడా మన పిల్లల్ని సార్ వాళ్ళకి ఎవరు లేకుండా మనం కూడా కొంచెం గైడ్ చేయగలిగితే ఖచ్చితంగా ముందు లెవెల్ వెళ్తారని ఆశిస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి, అలాగే మన తెలుగు సార్కి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్.